హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదా. ఇవాళ సండే స్పెషల్ రెసిపీ వచ్చి దమ్కి కిచిడి అండి. హైదరాబాదీ దమ్కి కిచిడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి దమ్కి హైదరాబాదీ దమ్కి కిచిడీలో మనం పెరుగు రాయిత కానీ పుదీనా చట్నీ కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. ముందుగా స్వర్ణ మసూరి బియ్యం అండి, 1 గ్లాస్ నానబెట్టేశాను. అదేవిధంగా మసూరి దాల్ అండి, అది కూడా 1 గ్లాస్ నానబెట్టేశాను. 2 ఈక్వల్గా నానబెట్టేసుకున్నానండి. చక్కగా 2-3 సార్లు కడుక్కొని అరగంట టైం ఉంటే గంట నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 చిన్న సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా యాలక్కాయలు, చెక్క, లవంగ, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు మొత్తం తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ మసాలా, చెక్క, లవంగ, యాలక్కాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, షాజీరా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకున్నానండి. కొంచెం హెల్త్ బాగలేదండి, టైఫాయిడ్ జ్వరం మూలాన నేను వీడియోస్ తీయట్లేదు, అప్లోడ్ చేయట్లేదు. ఇది కూడా చాలా రోజులైందండి. సండే తీశాను. సండే పెట్టాల్సిన బ్లాగ్ సండే పెడదామని ఆపేశానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. హైదరాబాదీ దమ్కి కిచిడి అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఒక లైక్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. కొంచెం ఫీవర్ మూలాన కొంచెం నా వాయిస్ కూడా కొంచెం నర్వస్గా ఉందండి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుందాము. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. ఛానల్ పేరు మార్చానండి, సాజిదా ఛానల్ తీసేసి సాజిదా వంటిల్లుగా పెట్టాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. పేరు మార్చానని చెప్పి ఏమనుకోవద్దు. ఇప్పుడు మనం ఇందాక ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం చూసారా 1 గ్లాసు మసూరి దాల్, అది కూడా వేసి చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి, ఆయిల్లో గీలో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా చాలా ఎమిటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ మనం అట్లా వదిలేసామనుకోండి, చక్కగా అవి బాగా ఫ్రై అవుతాయి. ఆయిల్లో నెయ్యిలో ఫ్రై అవుతే బాగుంటుంది కదా. అదేవిధంగా మనం సన్న మసూరి బియ్యం వేసుకున్నాను కదండి, అది కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కలుపుకుందాము. మీరు కావాలనుకుంటే బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే బాస్మతి బియ్యం లేకపోతే చిట్టి ముత్యాలతో అయినా చేసుకోవచ్చు అండి. నేను మన రోజువారీ డైలీగా వాడే రైస్తోనే చేస్తున్నాను. చూసారా, బియ్యం మసూరి దాల్ 2 చక్కగా కలుపుకొని మనం ఇప్పుడు ఎసరు పోసుకుందాం. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఎసరు పోసుకుందాం. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైసు పప్పు తీసుకున్నామో ఈక్వల్ 1 గ్లాసు రైసు 1 గ్లాసు మసూరి దాల్ కదా, 2 గ్లాసులు, గ్లాస్కి 1 గ్లాసున్నర కదా మనం వాటర్ పోసుకోవాల్సింది. చూడండి, నేను ఏ గ్లాస్తో అయితే రైసును పప్పు నానబెట్టాను అదే గ్లాస్తో 2.5 గ్లాసులు వేస్తున్నాను. ఆల్రెడీ 1 గ్లాస్ వేసాను కదా, 1 గ్లాస్ వేసాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనం చక్కగా, అది ఆ క్లిప్ మిస్ అయింది అనుకుంటా అండి, వేరేది వేసింది, ఇంకో 1/2 గ్లాస్ వేసింది, మిస్ అయింది అనుకుంటా. చక్కగా మనకి పొడిగా రావాలంటే ముందు ఒక గంట టైం ఉంటే గంట నానబెట్టుకోండి, లేకపోతే అరగంట నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఈ హైదరాబాదీ దమ్కి కిచిడి రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాజిదా వంటిల్లు. చూడండి, చక్కగా మనం నీరు కూడా ఎసరు చక్కగా సరిపోయింది. చూసారా,
ఇప్పుడు ఇది మనం 5 మినిట్స్ మీడియం మంట మీద పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ హైదరాబాదీ దమ్కి కిచిడి తయారైపోయినట్టేనండి. చూడండి చక్కగా మనం మన రైస్ కూడా పొడి పొడిలాడుతా ఎసరు మొత్తం అయిపోయింది చూస్తారు, ఉడికిపోతుంది. ఇంకా ఇది సిమ్లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ వదిలిపెట్టేసాం అనుకోండి తయారైపోయినట్టే. అంతేనండి. మనం ఈజీగా అప్పటికప్పుడు మన పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకపోతే సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని డెకరేషన్ చేసుకుంటున్నానండి. అంతే, ఇంతేనండి. ఈజీగా హైదరాబాద్కి దమ్కి కిచిడి రెసిపీ తయారైపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాజిదా వంటలాగా పేరు మార్చేస్తాను. ఇంకొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. లాస్ట్లో గీ వేసుకున్నానండి. పైన గీ వేసుకొని కొంచెంసేపు మనం మీడియం మంట మీద వదిలేస్తే చక్కగా మగ్గుతుంది. మనం రైస్ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వచ్చిందో. కలర్ చూడటానికి కూడా కెమిటెవ్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, బాగుంది. చూడటానికి కూడా బాగుంది. మెతుకు విడివిడిగా లేకుండా మసూరి దాల్ తగులుకోకుండా చక్కగా వచ్చింది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా 10-15 నిమిషాల్లో చేసుకునే రెసిపీ దమ్కి కిచిడి, హైదరాబాదీ దమ్కి కిచిడి. బాయ్ ఫ్రెండ్స్.